అన్నిటికంటే పెద్ద పాపం ఏది అని అంటే రావణాసురుడు చేసిన పాపం. రావణాసురుడు సీతామ్మవారిని ఎత్తుకోపోయినాడే, ఏ భావంతో వాడు ఎత్తుకోపోయినాడో అది అక్షమ్యమైన అపరాధం. నేను దక్షిణ దేశంలో వాడు నన్ను అడిగాడు, స్వామి రాముల వారు రావణాసుడికి అంత పెద్ద శిక్ష ఇచ్చాడే, వాడు ఏం తప్పు చేశాడని ఇచ్చాడు? సీతాపహరణం ఒకటి తప్ప ఇంకేం చేశాడు? నీ దుంపతికి సీతాపహరణం అని సామాన్యమే తప్పుట్రా. లోకంలో అన్ని తప్పుల కంటే మించిన తప్పు మన సంస్కృతి ఏం చెబుతున్నది అని అంటే, ఏ స్త్రీని చూసినా ఆమెను తల్లి అని అనుకోవాలి. మాతృవత్పరదారేషు పరద్రవ్యేషు లోష్టవతు. ఏ స్త్రీని చూసినా ఆమె మీద తల్లి అనే భావనే రావాలి, కానీ వేరే ఏ విధమైన చెడ్డ భావన రాకూడదు. అటువంటి చెడ్డ భావన వచ్చింది అంటే అదిగో అది అప్పుడు రావణాసుడు అవుతావు. అప్పుడు రావణాసుడికి వచ్చిన శిక్ష నీకు రావాల్సి వస్తుంది. అందువల్ల ఈ శారీరకమైన పాపములలో ఆ పరస్త్రీ విషయంలో చేసేటటువంటి అపరాధం శారీరకమైన పాపంగా పరిగణించబడ్డది. వీటికి ఫలితంగా ఆ దుఃఖాన్ని కూడా శరీరంతోనే అనుభవించాలి. చూస్తున్నాం కదా, ఎన్ని రకమైన వ్యాధులు వస్తున్నాయి శరీరానికి, వాటికి లెక్కే లేదు. వెనకటి కాలంలో శరీరానికి ఏ వ్యాధి వచ్చినా దానికి వైద్యం చేయడానికి ఒక డాక్టర్ ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. కన్నుకు ఒకడు, చెవికి ఒకడు, ముక్కుకు ఒకడు, గొంతుకు ఒకడు, ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైద్యుడు అని అంటే ఎన్ని విధమైన రోగాలు వస్తున్నాయి చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఇంకా కొన్నాళ్లకు ఎడం కంటికి ఒక స్పెషలిస్టు, కుడి కంటికి ఒక స్పెషలిస్టు కూడా వస్తారు అని చెప్పేసి. ఈ వ్యాధులన్నీ ఆ క్రితం జన్మలో చేసినటువంటి శారీరకమైన పాపముల యొక్క ఫలం.